వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇయాల కట్టిన కాళేశ్వరం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి పనిమంతుడు పందిరేస్తే కుక్కతో తగిలి కూలిపోయిందంటే వెనకటికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కట్టుడేందో కూలుడేందో 3 ఏళ్ళ ఈ విచిత్రం ఎప్పుడైనా ఇన్నరా చూసిండ్రా అని నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మిత్రుల. అట్లాంటి దుర్మార్గుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం పాపం చేసినామని కాంగ్రెస్ను ఓడగొట్టమంటుడు? 10 ఏళ్ళు చేసిన నువ్వు దుర్మార్గాలు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ చేసిన నిర్లక్ష్యం ఇవాళ మమ్మల్ని 10 నెలలనే ఏమి చేయలేదని ఎట్లా అంటారని నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డిని ఏదో రకంగా దెబ్బతీయాలి, బలహీనం చేయాలి, ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పొయ్యాలి, ఈ ప్రభుత్వానికి మరక అంటించాలి. శాసన మండలి ఎన్నికల్లో నరేందర్ను ఓడిస్తే ఈ ప్రభుత్వం మీద బురద పోసినట్టు అవుతుందని చెప్పి బీఆర్ఎస్ బీజేపీలు చీకట్ల కౌగిలించుకొని ఈరోజు కలిసికట్టుగా ఫెవికాల్ బంధంతో మన మీద దాడి చేస్తున్నారు. మిత్రులారా, మీ మూర్ఖత్వం వలన ఇలా కాళేశ్వరంని 50% బీఆర్ఎస్ నాశనం చేస్తే ఇంకా 50% కాంగ్రెస్ నాశనం చేశారు. ఈ ప్రాంతం మొత్తం ఎడారైపోయింది. ఎండాకాలమే స్టార్ట్ కాలే 7 లక్షల ఎకరాల్లో పంట ఇప్పటికే నష్టపోయింది, ఎండిపోయింది. ఇంకా సమ్మర్ స్టార్ట్ కాలే. సమ్మర్ స్టార్ట్ అయితే తాగడానికి కూడా నీటి కట్టకట్ట ఏర్పడే ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. వర్షాలు వల్లేదంటే వర్షాలు పుష్కలంగా వర్షాలు పడ్డాయి. ఇటు కాళేశ్వరం ఇట్లా నాశనం చేశారు, అటు కృష్ణా జలాలను పక్క రాష్ట్ర దోసుకపోతుంటే ఇవాళ చూసి చూడండి వివరిస్తున్నారు. ఇవాళ అక్కడ ఆ ప్రాంతం దక్షిణ తెలంగాణ ఎండిపోతున్నది, నీళ్ళుండి ఎండిపోతున్నది, ఉత్తర తెలంగాణ ఇటు ఎండిపోతున్నది. నీటి కటకటతో ఇబ్బంది పడే ప్రయత్నం ఏం చేస్తారు? అప్పుడు సమస్యను పరిష్కరించాలన్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఓన్లీ మీద విమర్శలే. మళ్ళీ ఢిల్లీ పోతే ఒప్పందాలు. బీఆర్ఎస్ పార్టీ అక్రమాలు కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లెక్క మారింది. ఒక్క స్కామ్ తీస్తే కేసీఆర్ ఢిల్లీ పోతున్నాడు, ఢిల్లీ పెద్దలకు పైసలు ఇస్తున్నాడు, మళ్ళీ హైదరాబాద్ వస్తున్నాడు, వాళ్ళకి పైకి కొట్లాగా డాక్టరీ చేస్తాడు. కాబట్టి ఈ కేసులన్నీ మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాళేశ్వరం కేసు అదేనే. కాళేశ్వరం కేసులో కేసీఆర్ అక్రమాలు పాల్పడ్డాడు, క్వాలిటీ లేకుండా పనులు సాగించాడు, అంచనాలు పెంచిటో వేసి అక్రమాలు పాల్పడాలని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది. విచారణ అనేది అంత అయిపోయింది. మరి ఒక్కసారన్న ఆ కమిషన్ గడువు పొడిగిస్తూ పోతూనే ఉన్నారు. కానీ ఒక్కసారి కూడా కనీసం కేసీఆర్కి నోటీస్ ఇచ్చి కేసీఆర్ విచారణ ఇవ్వలే, కేసీఆర్ కొడుకులు ఇవ్వలే, కేసీఆర్ అల్లుడు ఇవ్వలే. ఇదే విచారణ. మరి ఒక్క నోటీస్ కనీసం కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే సాహసం మీరు చేయలే. కేసీఆర్ కుటుంబానికి నోటీస్ ఇచ్చే సాహసం మీరు చేయలే. మేము చేస్తాం, కేసీఆర్ కుటుంబంలో అరెస్ట్ చేస్తాం మేము, కానీ మీరు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేస్తున్నారు, కనీసం నోటీస్ ఇస్తున్నారంటే మీ ఇద్దరి మధ్య లాలూచి ఏంది, చీకటి ఒప్పందాలు ఏంది? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తలేదు? ఈ కేసుల పరంపర, ఈ కేసులో ఇచ్చిపుచ్చుకునే దూరం దిగబట్టే కేసీఆర్ ఇచ్చే ముడుపులు కనబడుతున్నాయి వాళ్ళకి తప్ప ఢిల్లీ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కేసీఆర్ కేసులో మొత్తం నీరు గచ్చిపడేసారు. కేవలం కేసీఆర్ మీద కోపం, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దనే ఒక ఆరాటం, దాంతో ఇవాళ మేడిగడ్డ కాళేశ్వరంలో 3 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజులు, 19 3 బ్యారాజులు, 19 రిజర్వాయర్లు, అదేవిధంగా 21 పంప్ హౌజులు. ఇక కాళేశ్వరం అంటే ఎక్కడో అక్కడ గోదావరిల కింద 80 మీటర్ల మీద ఉండే కాడ నుంచి హైదరాబాద్ దగ్గర, హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు 618 మీటర్లకు పైకి అప్పుడెప్పుడో శివుడు గంగను కిందికి దించిండట, కేసీఆర్ ఏమో గంగను పైకి తీసుకొచ్చిండు. అక్కడ 80 మీటర్ల నుంచి 618 మీటర్ల కాడికి తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్ నింపి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కట్టింది. అందులో 3 బ్యారేజీలు ఉన్నాయి. అందులో 3 బ్యారేజీలల్లా 340 పిల్లర్లు ఉన్నాయి, 340 370 పిల్లర్లు ఉన్నాయి. అందులో ఒక్క పిల్లర్కు పర్రె పట్టింది, ఒక్కటి. దాన్ని పట్టుకొని ఎంత కథ చేసిర్రు? కాంగ్రెస్ వాడేమో దున్నపోతు తినింది అంటాడు, బీజేపీ వాడేమో దుడ్డని కట్టేరా అంటాడు. ఆ పర్రెను పట్టుకొని ఇక దానికి రాహుల్ గాంధీని తెచ్చి ఎన్డీఎస్ఏనట, ఇంకోటట ఆగమేఘాల మీదకి ఇగో ఇది చూసినారు, ఇగో ఇదే పర్రె చూసినారు, మొత్తం పోయింది. 1,00,000 కోట్లు ఇళ్ళకెళ్ళి పోయినాయి, పర్రెలకెళ్ళి త్వరలకెళ్ళి కిందికి వీకినాయి, మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి, ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినావు జనాలను. నువ్వు తర్వాత ఇంకా మళ్ళీ నా పుల్లన్న ఉన్నారు కదా యూట్యూబ్లో,
అందరు కలిసి మొత్తం కేసీఆర్ తిట్టుడే పనిగా పెట్టుకొని జనాల నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో జరగందేదో జరిగినట్టు చూపెట్టి ఆయనతో ఓట్లు కొట్టుకున్నారు. మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నాను. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత లొలిపెట్టిరు మీరు. మరి అలా సుంకిశాల కూలిపోతే అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు. బీజేపీ మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు కుయ్యనడు. ఎస్ఎల్బీసీలో 2.5 కిలోమీటర్ల టనెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది? పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టుకపోతే ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు, ఎవడు ఎన్డీఏ మాట్లాడు. చూడండి ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగున్నది ఎవరో కాదు, బీజేపీ. నేనేదో ఉత్తరం చెప్తలేను ఈ మాట. లేకపోతే మేడిగడ్డల పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లారే వరకు వాడొచ్చి వాలిపోలే గద్ద లెక్క. బీజేపీ ఎన్డీఎస్ఏ అని వస్తుంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వస్తాడు, వచ్చేది ఇట్లా చూసినట్టు చూసి తెల్లారే వరకే బీజేపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లలో గోల్మాల్ చేసి. మరి ఇవాళ ఎస్ఎల్బీసీలో టన్నల్ కూలి దాదాపు 72 గంటలు అవుతుంది. ఎందుకో రాడు, మరి ఎన్డీఎస్ఏ రాదు, ఏ బీజేపీ మాట్లాడాడు, ఎవరి నోరు పెగులుతలేదు. కిషన్ రెడ్డి మాట్లాడాడు, బండి సంజయ్ అన్నాడు అన్నాడు. ఎందుకు ఏమొచ్చింది ఇబ్బంది మీకు? ఎందుకు మాట్లాడతలేరు? సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే దాని మీద ఒక సోదరుడు మహబూబ్నగర్ జిల్లాలో గవినోల శ్రీనివాస్ అని ఉంటాడు. ఆయన ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నాడు. ఎంత నష్టమైంది, ఎందుకు కూలిపోయింది చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి వల్ల కూలిపోయిందా, ఏమిటికి కూలిపోయింది చెప్పాలి అంటే ఏం ఆన్సర్ ఇస్తారు తెలుసా? ఏం జవాబు ఇచ్చారు ఎరికేనా? ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం, మీకు చెప్పమాట. ఏది రిటైనింగ్ వాళ్ళు సుంకిశాలలో కూలిపోతే అది దేశ భద్రతకు. ఏమైనా చైనా సరిహద్దులు ఉందా, పాకిస్తాన్ సరిహద్దులు ఉందా? ఈడ ఆంధ్ర తెలంగాణ బార్డర్ కార్డు ఉంటే, అది కూడా మన తెలంగాణలో ఉంటే, అందులో రిటైనింగ్ వాళ్ళు మీ అవినీతి వల్ల కూలిపోతే, మీ కమిషన్ల వల్ల కూలిపోతే దాని మీద బీజేపీ మాట్లాడాడు. ఒక తమ్ముడు శ్రీనివాస్ అడిగితే దేశ భద్రతతో ముడిపడిన వ్యవహారం కాబట్టి సమాధానం అంటున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదే ఈరోజు ఎస్ఎల్బీసీలో టన్నెల్లో కూలిపోతే బీజేపీ మాట్లాడాడు. ఈ రెండే కాదు నేను చెప్పేది, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తారు తెలంగాణకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో. ఏమంటాడు ఆయన వచ్చి? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నది. ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క బిల్డర్ దగ్గర హైదరాబాద్లో స్క్వేర్ ఫీట్కు 150 రూపాయలు వసూలు చేస్తున్నారు అని ప్రధానమంత్రి గారు వచ్చి ఏప్రిల్ మాసంలో గర్జించిపోయింది. మరి గర్జించి 10 నెలలు ఇంతవరకు యాక్షన్ మాత్రం లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు తన బావమరిదికి, బావమరిది గారి కంపెనీ పేరు శోధ. ఆ శోధ అనే కంపెనీ కేవలం 2 కోట్ల లాభం ఆర్జించింది. అసొంటి కంపెనీకి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి.